అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు శివంగి సింధు. ఈ కథను రచించిన వారు మాధవి గారు. ఇంక కథలోకి వెళితే, సింధు సాయంత్రం తొందరగా రా, పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది సరళ. సరే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పింది సింధు. సింధు గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. జాబ్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది సింధు. సరళ ఇంటి పనులు పూర్తి చేసి కూర్చుంది. దాహంగా ఉంది అని కిచెన్లోకి వెళ్ళింది. అంతే, అక్కడ పిల్లిని చూసి భయంతో బయటికి పరుగు పెట్టింది. సాయంత్రం సింధు ఇంటికి త్వరగా వచ్చింది. అమ్మ ఏమైంది అని సింధుని అడిగింది. సరళ పిల్లిని చూసి భయపడ్డాను అని చెప్పింది. సింధు నవ్వుతూ, అమ్మా ఎన్నిసార్లు చెప్పాను ప్రతిదాన్ని చూసి భయపడొద్దని. సరే సింధు, వెళ్ళి నువ్వు రెడీ అవ్వు, పెళ్లి వాళ్ళు ఎక్కడ ఉన్నారో కాల్ చేస్తాను అని చెప్పింది సరళ. పెళ్లి వాళ్ళకి కాల్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడిగింది సరళ. వస్తున్నామని చెప్పారు. 5 నిమిషాల తరువాత పెళ్లి వాళ్ళు వచ్చారు. సింధు అందరికీ కాఫీలు తీసుకుని వచ్చి అందరికీ ఇచ్చి కూర్చుంది. సింధు, అబ్బాయిని చూడు అని చెప్పింది సరళ. సరే అని అబ్బాయిని చూసి సరళ వంక చూసి నచ్చాడు అని చెప్పింది సింధు. ఆంటీ, నేను మీ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి అని అడుగుతాడు అబ్బాయి. మేడ మీదకు వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పింది సరళ. సింధుతో ఇద్దరు మేడ మీదకి వచ్చి కూర్చున్నారు. నా పేరు కళ్యాణ్, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అని చెప్పాడు. మీరు నాకు బాగా నచ్చారు, మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పాడు. చెప్పండి, ఏంటది అని అడుగుంది సింధు. అది, నేను 1 మంత్ ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్తున్నాము, తరువాత పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు కళ్యాణ్. సరే అండి, నాకు ఇష్టమే అని చెప్పింది సింధు. కళ్యాణ్ అమ్మా నాన్న మంచి ముహూర్తం చూసి కాల్ చేస్తామని చెప్పి వెళ్ళిపోతారు. సరళ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొన్ని రోజులలో నీకు పెళ్ళి. సింధు సిగ్గుపడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఒకరోజు ఉదయం ఒక రౌడీ వచ్చి మీ ఇల్లు నాకు ఇచ్చేయండి అని చెప్పాడు. సింధు ఎందుకు ఇవ్వాలి అని అడిగింది. మీ నాన్నగారు మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు మాకు కావాలి అని చెప్పాడు రౌడీ. సరళ, మాకు తెలియదు, మీరు తప్పు అడ్రస్కి వచ్చారేమో అని అడిగింది. లేదు, కరెక్ట్ అడ్రస్కే వచ్చాము అని చెప్పాడు రౌడీ. మీ ఇల్లు చాలా బాగుంది, మాకు కావాలి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. సింధు కోపంతో, మేము ఇల్లు ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పింది సింధు. 1 నెల రోజులు గడువు ఇస్తున్నాము అని చెప్పి వెళ్ళిపోయాడు రౌడీ. సింధు కోపంతో ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఈవినింగ్ సరళకి కాల్ చేసి, అమ్మా నేను అరుణ ఇంటికి వెళ్తున్నా అని చెప్పింది సింధు. సరే, తొందరగా వచ్చేయ్ అని చెప్పింది సరళ. సరే అమ్మా అని చెప్పింది సింధు. అరుణకి ఉదయం జరిగిన సంఘటన గురించి చెప్పింది సింధు. 2 గంటల తరువాత ఇంటికి వెళుతుంది సింధు. అలా ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చింది సింధు. అర్ధరాత్రి 12 గంటలు కావస్తుంది. అప్పుడే సరళ లేచి వాటర్ తాగడానికి కిచెన్లోకి వచ్చింది. అప్పుడే చిన్నగా గజ్జల సౌండ్ వినిపించింది. తరువాత సరళ వెనకాల నుంచి ఎవరో వెళ్తున్నట్టు నీడ కనిపించింది. కొంచెం భయంతో సింధు దగ్గరికి వెళ్ళి, సింధు, ఎవరో ఇంట్లో తిరుగుతున్నారు, నాకు భయమేస్తుంది లేపింది సింధుని. ఎవరు లేరమ్మా అని చెప్పి పడుకుంది సింధు. కాసేపు తరువాత అమ్మాయి అరుపు వినిపించింది. నిద్రలో ఉండే వాళ్ళందరూ లేచి ఎవరు అరుస్తున్నారు అని చూస్తారు, కానీ ఎవరు కనిపించరు. అయితే సింధు ఇంట్లో చూశారు, అక్కడ నీడ కనిపిస్తుంది. నీడను చూసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ భయంతో ఎవరికీ నిద్ర పట్టదు. రాత్రి సరళ భయంతో నీడను చూసి షాక్తో వణికిపోతుంది. సింధు కూడా ఆ భయంతోనే ఉంటుంది. మార్నింగ్ లేచి కాలనీ ఉన్న వాచ్మెన్ ఒక మాంత్రికుడిని తీసుకొస్తాడు. ఆ మాంత్రికుడు సింధు వాళ్ళ ఇంట్లో మధ్యలో కూర్చుని పూజ చేస్తాడు. అప్పుడు అక్కడికి ఒక దెయ్యం వస్తుంది. సింధు సరళతో భయంతో బయటకు వెళ్ళిపోతారు. ఆ మాంత్రికుడిని దెయ్యం కొడుతుంది. ఆ భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. ఇలా ప్రతిరోజు ఎవరికీ నిద్ర లేకుండా చేస్తుంది దెయ్యం. సరళ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంది. నాకన్నా కూతురే భయపడుతుంది, తనకే ధైర్యం చెప్పాల్సింది నేను కూడా భయపడుతున్నా. లేదు, నేను ఇప్పుడు నుంచి నా కూతురికి ధైర్యం చెప్పాలి, నేను ధైర్యంగా ఉండాలి అని అనుకుంటుంది. సింధు ఆ రౌడీకి కాల్ చేసి, మీరు ఇల్లు తీసుకోండి అని చెప్పింది. ఏంటి సడన్గా
మీకు గడువు ఇచ్చాను కదా, ఆ గడువులోపే తీసుకుంటామని చెప్పాడు రౌడీ. చీకటి పడింది. మళ్ళీ అదే భయం. ఆ దెయ్యం ఏవేవో శబ్దాలు చేస్తూ అందర్నీ భయపెడుతుంది. సరళ ఎప్పటిలా భయపడకుండా సింధుకి ధైర్యం చెబుతూ పడుకున్నారు. సరళలో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషిస్తూ సింధు తరువాత రౌడీకి డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇంట్లో దెయ్యం ఉందని తెలిసి సింధుకి ఫోన్ చేసి ఆ ఇల్లు మేము తీసుకోము అని చెప్పాడు రౌడీ. సింధు నవ్వుతూ హమ్మయ్య, సమస్య తీరిపోయింది, సంతోషంగా ఇంటికి వెళ్తుంది. సరళ, మీ పెళ్ళికి ముహూర్తం కుదిరింది. ఇప్పుడే కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పింది సింధుకి. సరే అమ్మా, ఆ రౌడీ వాళ్ళు మా ఇల్లు తీసుకోరు అని చెప్పింది సింధు. శుభవార్త చెప్పావు, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పింది సరళ. కొన్ని రోజుల తరువాత కళ్యాణ్ అమెరికా నుంచి వచ్చాడు. అరుణ సింధు పెళ్ళికి వచ్చి అడిగింది, ఏమైంది, మీ కాలనీ వాసులు అందరూ భయపడుతున్నారు, మీ ఇంట్లో దెయ్యం ఉందని అడిగింది. మా ఇంట్లో దెయ్యం లేదు, నేనే నమ్మేలా చేశాను. అదే ఎందుకు చేశావు అని అడిగింది అరుణ. ఒకరోజు మీ ఇంటికి వచ్చి నా సమస్య గురించి చెప్పాను కదా, అప్పుడు ఇంటికి వెళ్తుంటే దారిలో దెయ్యంలా వేషం వేసి అందరికి భయపెడుతున్నారు. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. వాళ్ళతో మాట్లాడి దెయ్యం ఉందని అందర్నీ నమ్మించాను. ఆ రౌడీ కూడా భయపడి మా ఇల్లు తీసుకోలేదు. మరొక సంతోషకరమైన విషయం ఏమిటంటే అమ్మలో చాలా మార్పు వచ్చింది అని చెప్పింది సింధు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.